విమర్శలు అనేవి ఎప్పుడూ కూడా సద్విమర్శలై ఉండాలండి. చెడు విమర్శలై ఉండకూడదు. ఎందుకంటే నీ విమర్శ వల్ల ఇంకొకటి ప్రయత్నం ఆగిపోతుంది. నువ్వు చాలా తేలిగ్గా అనేస్తావు. నీకు సిన్సియారిటీ లేదు, ఫంక్చువాలిటీ లేదు, కాన్ఫిడెన్స్ లేదు, కమిట్మెంట్ లేదు, క్లారిటీ లేదు. నిజంగా ఆ వ్యక్తులు అవన్నీ ఉన్నాయో లేదో అనేది చూడరు. ఆ క్షణానికి ఏది అనిపిస్తే అది అనేస్తారు. దానివల్ల అతను దాన్ని పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా కనుక తీసుకుంటే మొదలుపెట్టిన పని అక్కడే ఆపిస్తాడు. విమర్శకి అంత పవర్ ఉంది. అందుకే విమర్శ చేసిన వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైనా మనల్ని ఒకరు విమర్శించినప్పుడు నిజంగా వాళ్ళు అన్నది అవునా కాదా అనేది నువ్వు రీచెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మాత్రమే అది నిజమని నీకు అనిపిస్తే నువ్వు మార్చుకోవాలి. ఎందుకంటే నువ్వు అలా మార్చుకున్నప్పుడు మాత్రమే మీకు విజయాన్ని ఇస్తుంది. అంతేకాని